సో ఇక్కడ చాలా స్పష్టంగా గమనించండి. సో ఆంధ్రజ్యోతి అనేది పచ్చ మీడియా, సో అది రేవంత్ రెడ్డి యొక్క పెట్ అనేది చాలా స్పష్టంగా మనమైతే చెప్పగలం. సో దానికి సంబంధించి చాలామంది కూడా రావడం జరిగింది. $3 మిలియన్ లక్ష్యం, 3 అంచెల వ్యూహం, భావితరాల కోసం తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్, ఆర్థిక సమ్మిళిత సుస్థిర అభివృద్ధి దిశగా ముందడుగు, రాష్ట్ర వారసత్వ సంపద అదేవిధంగా సంస్కృతికి పెద్దపీట, తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్లో దార్శనిక పత్రాన్ని ఆవిష్కరించిన సీఎం రేవంత్ రెడ్డి అంటూ చూస్తూ ఉన్నాం కదా. సో మీరు ఎన్ని రకాలుగా ఏం చేసినా కానీ ఈరోజు మీ పార్టీలో మీ ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులు ఏ విధంగా ఉన్నారో చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఒక్కడికి కూడా ప్రజలకు సేవ చేద్దాం అనేటువంటి లక్ష్యం లేదు. ఈరోజు ఈ 5 సంవత్సరాలు ఉంటామో పీక్తామో తెలియదు. ఉన్నన్ని రోజులు డబ్బులు సంపాదించుకోవాలి, ఉన్నన్ని రోజులు వందల వేల కోట్ల రూపాయలు సంపాదించుకోవాలన్నటువంటి ఒక దృక్పథంతో ఉన్నారు తప్ప ఈ విజన్ 2047 విజన్ డాక్యుమెంట్ ఏదైతే ఉందో అది తెలంగాణ విజన్ కాదు. అది కేవలం కాంగ్రెస్ సంబంధించిన మంత్రుల విజన్ లాగానే కనబడుతుంది. మీతో పాటుగా ముఖ్యమంత్రితో పాటుగా మంత్రులకు సంబంధించిన విజన్ లాగానే కనబడతా ఉంది. ఎంత సంపాదించాలి 2047 వరకు, ఏమేమి లక్ష్యాలు పెట్టుకోవాలి అనేటట్టుగా కనబడుతుంది తప్ప తెలంగాణ కోసం మీరు చేస్తున్నటువంటి ప్రయత్నం అయితే శూన్యంలా కనబడతా ఉంది. అది గుర్తుపెట్టుకోవాలి. సో ఇక్కడ ఏం చెప్తున్నారు, 1100 కోట్లతోటి కాఫీ ప్లాంట్ అంటూ ఎవరైనా వింటేజ్ కాఫీ మేనేజింగ్ డైరెక్టర్ బాలకృష్ణ అంటూ చూస్తున్నాం. కాదనలేకపోయా, యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ చైర్మన్గా ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి అడిగారు. తిరస్కరిద్దామనుకున్నాం, అయితే అది తెలంగాణకే పరిమితం కాదని ఇండియా భవిష్యత్తు అని చెప్పారు. ఆయనకు రాష్ట్ర అభివృద్ధిపై ఉన్నటువంటి స్పష్టత, పేదల జీవితాల్లో మార్పు తీసుకురావాలన్న తపన నా మనసు మార్చేశాయి. సీఎం మాటలు విన్న తర్వాత నో చెప్పలేకపోయా. తెలంగాణ రైజింగ్ విజన్ డాక్యుమెంట్ ప్రజలే కేంద్ర బిందువుగా ఉంది అంటూ కూడా జాకీలు పెట్టి లేపుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నట్టుగా కనబడతా ఉంది. తెలంగాణ రోల్ మోడల్ అట. తెలంగాణ రాష్ట్రం సాంకేతికత, వ్యవసాయం, సమగ్ర అభివృద్ధి రంగాల్లో తనకు తానుగా దూసుకెళ్తోంది. ప్రపంచంలోని ఇతర ప్రాంతాలకు వివిధ రంగాల్లో తెలంగాణ ఒక రోల్ మోడల్గా మారింది. 2014లో ఏర్పడినటువంటి తెలంగాణ రాష్ట్రం ప్రస్తుతం ఉన్నత స్థాయికి చేరుకుంది. భవిష్యత్తుపై ఒక శక్తివంతమైనటువంటి ఆశాభావంతో సాగుతోంది. కొత్తగా ఏర్పడిన రాష్ట్రం ప్రారంభ సవాళ్లను అధిగమించి అభివృద్ధిలో ముందడుగు వేస్తోంది అంటూ కూడా టోనీ బ్లేర్, బ్రిటన్ మాజీ ప్రధానమంత్రి చెప్తా ఉన్నాడు. 5,000 కోట్ల పెట్టుబడులు అంటూ యూపీసీ CEO అలోక్ కుమార్ నిగమ్ చెప్తా ఉన్నాడు. డబుల్ రైజింగ్ అట, అంచనాలకు మించి 2 పెట్టుబడుల వెలువ, 2 రోజుల్లో 5.75 లక్షల కోట్లకు MOUలు అంటూ చూస్తూ ఉన్నాం. సో గతంలో కేటీఆర్ కూడా ఇంతకు మించి పెట్టుబడులు తీసుకొచ్చిండు, రేవంత్ రెడ్డి తీసుకొచ్చిండు, ఇప్పుడు మళ్ళీ ఒకసారి రేవంత్ రెడ్డి తీసుకొస్తా ఉన్నాడు కదా. ఈ పెట్టుబడులను ఎక్కడ పోతా ఉన్నాయి అసలు? ఈ పెట్టుబడులకు సంబంధించి గతంలో 10 సంవత్సరాలు పరిపాలించినటువంటి ఎవరైతే కేటీఆర్ ఉన్నాడో ఆయనే కనీసం 2023లో నేను ఈ కంపెనీలను స్థాపించిన, ఈ పెట్టుబడులు వచ్చాయని శ్వేతపత్రం విడుదల చేసిర్రా? చేయలేదు. ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా ఇవన్నీ కేవలం ఒప్పందాలైంది, కాగితాల వరకే పరిమితం. ఎక్కడ కూడా ముందుకు పోయినట్టు దాఖలాలు లేవు, ఏదో అక్కడక్కడ అరొక ఉంటాయి. సో ఇప్పుడు 5.75 లక్షల కోట్లకు సంబంధించినటువంటి ఇవన్నీ జరిగినాయి కదా. దీని వెనకాల కుట్రకోణం ఏం తెలుసా? అసలు దేనికి పనికిరాని కంపెనీలు, అసలు ఆ బోగస్ కంపెనీలు ఉంటాయి కదా, బోగస్ కంపెనీలు కావచ్చు, రకరకాల కంపెనీలు ఉంటాయి కదా, షెల్ కంపెనీలు, వాటి ద్వారా ఈరోజు రేవంత్ రెడ్డి పెట్టుబడులను తీసుకొచ్చేసి వాళ్ళ అనుయాయులకు కట్టబెట్టేటువంటి ఒక ప్రయత్నం చాలా పెద్ద ఎత్తున జరుగుతూ ఉంది. షెల్ కంపెనీలు, బోగస్ కంపెనీలు, అసలు ఏ ప్రొఫైల్ కంపెనీలు ఏవైతున్నాయో వాటి ద్వారా వందల వేల కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టబోతున్నారు. ఇది స్పష్టంగా అర్థమవుతుంది. సో ఏంటంటే 5.75 లక్షల కోట్లను చూపిస్తున్నారు కదా అందరికీ. ఏంటంటే 5.75 లక్షల కోట్లని ఒక బూమరాంగ్ చూపించే ప్రయత్నం చేస్తున్నాడు. కానీ దాని వెనకాల ఉన్నట్టు కోరం ఏంటంటే ఇప్పుడు ట్రంప్ మీడియా 43,000 కోట్లు పెట్టుబడి పెట్టింది, అదాని వాళ్ళు పెట్టిరు, అంబానీ వాళ్ళు పెడుతున్నారు, మేఘా కృష్ణారెడ్డి పెడుతున్నారు, మైహోం రామకృష్ణ పెడుతున్నారు, అదేవిధంగా మహీంద్రా పెడుతున్నారు, ఆ రకరకాల కంపెనీలు పెడుతున్నాయి కదా. బయటికేమో చూపిస్తూ ఉంటారు, కానీ చిన్నగా 5,000 కోట్లు, 6,000 కోట్లు, 7,000 కోట్లు, 1,100 కోట్లు, ఇట్లా 1,000 కోట్లు ఇట్లా పెట్టుబడులు పెడతారు. చూసినావా? ఏవైతే కొత్త కంపెనీలు అనిపిస్తాయి మనకి, ఆ పేర్లు కూడా తెలుసక. ఆ కంపెనీలన్నీ కూడా వీళ్ళ యొక్క షెల్ కంపెనీలు, వీళ్ళ యొక్క బోగస్ కంపెనీలే. తద్వారా ఏం జరుగుతుంది ఇక్కడ, వాళ్ళు ఇక్కడ సంపాదించినటువంటి బ్లాక్ మనీ ఏదైతే కమిషన్ల ద్వారా వచ్చేటువంటి డబ్బులు ఏవైతే ఉంటాయో ఆ డబ్బులను ఈరోజు లీగలైజ్ చేసుకోవడానికి, వైట్గా చేసుకోవడానికి ఈరోజు ప్రభుత్వం నుంచి మళ్ళీ ఎంత దారుణంగా అంటే ప్రభుత్వమే ల్యాండ్ ఇస్తుంది సబ్సిడీ కింద, ప్రభుత్వమే
ఆ సబ్సిడీ కింద అన్ని రకాల వసతులు కల్పిస్తూ ఉంటాయి. తద్వారా ఏంది లీగలైజ్ చేస్తున్నట్టు వాళ్ళ బ్లాక్ మనీని వైట్ మనీగా మార్చుకోవడానికి లీగలైజ్ చేయడానికి ఈ యొక్క ప్రయత్నం జరుగుతున్నట్టుగా చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది. సో అందుకే ఈ తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ అని పెట్టిరు. తెలంగాణ నేను ముందే చెప్పిన, ఇప్పుడు కాదు 1 వీక్ బ్యాకే చెప్పిన, ఇది తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ కాదు, ఇది కేవలం రేవంత్ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ మాత్రమే. ఎందుకంటే రేవంత్ రెడ్డి కానీ మంత్రులు కానీ వీళ్ళు సంపాదించినటువంటి బ్లాక్ మనీ ఏవైతే డబ్బులు ఏవైతున్నాయో దీన్ని లీగలైజ్ చేసుకోవడానికి ఈ తెలంగాణ గ్లోబల్ రైజింగ్ సమ్మిట్ అని పెట్టడం జరిగింది అని చాలా స్పష్టంగా నేను గతంలో చెప్పిన, ఇప్పుడు కూడా అదే చెప్తున్నాను. పేదరిక వివక్ష నిర్మూలకే కాదు, ఇక్కడ చాలా స్పష్టంగా మీరు సంపాదించినటువంటి బ్లాక్ మనీ వైట్గా చేసుకోవడానికి మాత్రమే ఈ విజన్ 2047 డాక్యుమెంట్ను ఆవిష్కరించడానికి చాలా స్పష్టంగా మేమైతే చెప్పగలం. సో సీఎంగా అవకాశం ఇచ్చిన నిరుపేదలకు న్యాయం చేయాలన్నదే నా నిబద్ధత. నిజంగా మీరు పేదలకు న్యాయం చేస్తున్నారా? ఒక్కసారి గుండె మీద చేసుకొని చెప్పండి, మీరు పేదలకు న్యాయం చేస్తున్నారా? ఒక్కసారన్నా మీరు పేదలకు న్యాయం చేయకపోగా మీరు మీ ప్రభుత్వంలో ఇప్పుడు నల్గొండ జిల్లా వేదికగా గంత పెద్ద దుర్మార్గాలు జరిగితే హోమ్ డిపార్ట్మెంట్ మీ దగ్గరే ఉంది కదా, కనీసం ఒక చర్యనే తీసుకున్నారా? కోమటిరెడ్డి వెంకటరెడ్డిపై చర్య తీసుకున్నారా? కోమటిరెడ్డి అంచెలపై చర్యలు తీసుకున్నారా? ఏం మాట్లాడుతున్నా నాకు అర్థం కాదు. కొంచెమైనా సోయి ఉండదు. అంత పెద్ద ఇష్యూ మేము అంత పెద్దగా రాష్ట్రం మొత్తం మాట్లాడుతుంటే దాని గురించి మీరేం మాట్లాడరు? అసలు విచిత్రం ఏంటంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో 10 ఏళ్ళు కేసీఆర్ పరిపాలనలో ఒక రకంగా తెలంగాణ ప్రజలు మోసపోయారు, అది పక్కన పెట్టండి. సో అదంతా మోసపోయింది కాబట్టి అది తీసుకుపోయి వాళ్ళు ఓడించి ఫామ్ హౌస్లో వండబెట్టినాం. ఓకే, ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చి 2 సంవత్సరాలు అవుతుంది. తెలంగాణలో శాంతి భద్రతలు దెబ్బతిన్నాయి, విద్యా వ్యవస్థ కంప్లీట్ సమూలంగా నాశనం అయిపోయింది. ఇక వైద్యం గురించి మాట్లాడే అవసరం లేదు, మొద్దు నిద్ర పోతా ఉన్నారు. 3 కీలకమైనటువంటి అత్యవసర డిపార్ట్మెంట్లు కూడా ఈరోజు పనిచేయలేకపోతున్నాయి. విద్య, వైద్యం, శాంతి భద్రతలు ఈ 3 కూడా విఫలమైపోయింది ఈ రాష్ట్ర ప్రభుత్వం, చాలా స్పష్టంగా అర్థమవుతుంది. సో వికసిత్ భారత్లో రాష్ట్ర వాటా 10% హాస్టళ్ళు వేరువేరుగా ఉంటే వివక్ష ఎలా పోతుంది? అందుకే ఇంటిగ్రేటెడ్ స్కూలు ఇదే ముచ్చట కేసీఆర్ చెప్పిండు. వివక్ష హాస్టళ్ళు వేరువేరుగా ఉంటే వివక్ష ఎలా పోతుంది, అందుకే ఇంటిగ్రేటెడ్ స్కూలు చేయించి చూపించండి అంతే. మీరు ఈ మాటలు బంద్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు దాన్ని కరెక్ట్గా మీరు తీసుకుపోయేటువంటి ప్రయత్నం చేయండి, నిరూపించే ప్రయత్నం చేయండి, ముచ్చట్లు బంద్ చేయండి. నేను చెప్తున్నాను కదా, కేసీఆర్ను మించిన పిట్టల ధరలు మీరు తయారవుతున్నారు, కేసీఆర్ను మించిన మాయల పకీలు మీరు తయారవుతున్నారు తప్ప వేరే ఏం లేదు ఇక్కడ. సో విద్యపై ఖర్చు, భవిష్యత్తుకు పెట్టే పెట్టుబడి ముగింపు కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి అంటూ చూస్తాను. విద్యపై ఏం ఖర్చు చేస్తున్నారు మీరు? విద్యపై మీరు ఏం ఖర్చు చేస్తున్నారు? ఆకును మురళి ఉన్నారు, ప్రొఫెసర్ పురుషోత్తం ఉన్నారు, వీళ్ళ సేవలు మీరేమైనా వినియోగించుకున్నారా? వాళ్ళ కనీసం అంటే వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకి అర్థం కాని పరిస్థితి కనబడతా ఉంది అక్కడ. ప్రొఫెసర్ ఎవరైతే ఆకును మురళి ఎవరైతే ఉన్నారో ఆంధ్రప్రదేశ్లో విద్యా సంస్కరణలు తీసుకురావడానికి కీ పర్సన్ అక్కడ ఆకునూరు మురళి లాంటి వాళ్ళు. కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆకునూరు మురళిని ఆ విద్యా కమిషన్ చైర్మన్గా పెట్టి ఆయనకు ఏదో పోస్ట్ ఇచ్చేసి పక్కన పెట్టేశారు అంతే. ఏమన్నా చేస్తున్నారా? ఆయనకి ఏమైనా కనీసం ఒక రూమ్ అయినా సరిగ్గా ఉన్నదా? ఏమీ లేదు అక్కడ. మీరేమో విద్యపై ఖర్చు, భవిష్యత్తు పెట్టుబడి అంటూ మాట్లాడుతూ ఉన్నారు. ఫ్యూచర్ సిటీతో 13 లక్షల ఉద్యోగాలు, 9 లక్షల మందికి ఆవాసాలంటూ ఎవరు శ్రీధరరావు చెప్తారు. 13 లక్షల ఉద్యోగాలు వస్తే దేనికంటే దానికి సిద్ధం. ఉద్యోగాలు వచ్చుడు కాదు, ఈ తెలంగాణ యువతకు రావాలి కదా, ఈ తెలంగాణ యువతకు ఉద్యోగాలు రావాలి. అదేమీ లేదు. మీరు తెలంగాణ సొమ్మేమో దారదత్త ఇస్తున్నారు, అక్కడ అవకాశాలేమో వేరే రాష్ట్రం వాళ్ళకు పోతా ఉన్నాయి. ఇది ఎక్కడ న్యాయం నాకు అర్థం కాదు. మీరు కరెక్ట్గా చిత్తశుద్ధి ఉంటే శ్వేతపత్రం విడుదల చేయండి, డైరెక్ట్గా చెప్పండి 13 లక్షల ఉద్యోగాలు మన తెలంగాణ వాళ్ళకే దక్కుతాయి. దీనిపైన మీరు గట్టిగా మాట్లాడే దమ్ముందని మేము అడుగుతున్నాం. అన్నీ ఊకదుంపుడు ప్రసంగాలు చేయకండి, అన్ని పనికిమాలిన ప్రసంగాలు చేయకండి. జపాన్ కొరియా తరహాలో సినీ గ్లోబల్ హబ్గా హైదరాబాద్. జపాన్ కొరియా తోటి మీరు కంపేర్ ఇస్తారంటే ఎంత అంటే మాటలు కదా, నాలుకకు నరం ఉండదు కదా, ఎటువంటి దీర్ఘ తిప్పచ్చు కదా, అందుకే ఇట్లా తిప్పుతున్నారు. పాన్ వరల్డ్ స్థాయికి తెలుగు సినిమా, రాష్ట్రంలో సినీ స్కిల్ యూనివర్సిటీ అవసరం. తెలంగాణ రైజింగ్ సౌత్స్లో వక్తలు 2036 ఒలింపిక్స్లో పథకాల సాధన లక్ష్యం. 1000 ఎకరాలు శాటిలైట్ స్పోర్ట్స్ సిటీ, క్రీడాకారుల సంక్షేమానికి సంస్కరణలు అంటూ చూస్తూ ఉన్నాం. సో ఇదంతా ఏమీ లేదు. నాకు తెలిసి అయితే సినిమా కళాకారులను పిలిచిండు. ఆ తెలంగాణ గ్లోబల్ రైజింగ్ సమిట్కు ఆ సినిమా హీరోలు వచ్చేందుకో అసలు వాళ్ళను అటు అందరు వాడుకుంటా ఉన్నారు పప్పెట్లాగా. అటు ఆయన పిలిచిండు, ఎవరు సజ్జనాన్ని పిలిచి ఆయన ప్రెస్ మీట్ పెడతా ఉన్నాడు.
ఈయన పిలిచి ఈయన మాట్లాడిస్తూ ఉన్నాడు. అసలు వాళ్ళు ఏమనుకుంటారు? వాళ్ళు పప్పెట్లు అనుకుంటారా? మీరు వాళ్ళు హీరోలు అనుకుంటారా? ఏమనుకుంటారు? ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేస్తున్నట్టు కనబడతా ఉంది తప్ప ఏమీ లేదు ఇక్కడ. సో